అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే నేను క్షేమంగా మా ఇంటికి వచ్చేసాను. నా కోసం కన్నీరు కార్చి ప్రార్థించని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థన ప్రతిఫలం ఈరోజు మేము అనుభవించగలుగుతున్నాం. అలాగే నా ప్రభు మీ కుటుంబాలను దీవించును గాక. ఏ వాగ్దానం అయితే నా ప్రభు మీకు ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చి అనేక మంది మధ్య మిమ్మల్ని ఘనమైన సాక్షులుగా నా ప్రభు మిమ్మల్ని వాడుకును గాక. మీలాంటి చక్కటి కుటుంబాలను దేవుడు మాకు అనుగ్రహించినందుకు నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. సమస్త మహిమ ఘనత ఆ దేవునికి చెందును గాక. ఆమేన్. కొన్నిసార్లు మాకు కొంతమంది కింద కామెంట్స్ పెడతా ఉంటారు. అదేంటి తెలుసా, అన్న ఇంక మా జీవితం అంతా అయిపోయింది, పరిస్థితులు చేదాటిపోయాయి, మేము మా కుటుంబం ఇంకో రోడ్డు మీద పడాల్సిన పరిస్థితికి వచ్చేసాం, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసాం రాలేదు, వ్యాపారాలు చేసాం చాలా అప్పుల మధ్య మునిగిపోయాం, కష్టపడుతున్నాం కానీ కష్టానికి తగిన ప్రతిఫలాలు లేవు, వయసు అయిపోతుంది, వివాహాలు కూడా జరగట్లేదు, పిల్లల భవిష్యత్తు అంతా తారుమారైపోతూ ఉంది, ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయాల్సిన పరిస్థితికి వచ్చేసాం. అంతెందుకన్నా, మేము ఎవరినైతే ఎక్కువ నమ్మేమో వారే మమ్మల్ని మోసం చేశారు, మా గుండె విరిగిపోయింది, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కాని పరిస్థితులు మిగిలిపోయాం, కన్నీరు తప్ప మరొక భాష మాకు రావట్లేదన్నా. ఇంక వీటన్నిటినీ ఆలోచించి కొంతమంది అన్న మాటని తెలుసా, చావు ఒకటే పరిష్కారం, చనిపోతే బాగుండన్న, ఈ సమస్యలకు దూరం అయిపోతాను, ఇంకా నాకు ఏ బాధ ఉండదు అంటున్నారు. కొంతమంది ఎట్లా అడుగుతున్నారు, అన్నా సూసైడ్ చేసుకొని చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తామా? నాకు తెలుసు మీరు ఎంత బాధలో ఉన్నారు, బాధే కదా మిమ్మల్ని అట్లా మాట్లాడిస్తోంది, హృదయం పగిలిపోయింది కాబట్టి కదా అట్లాంటి మాటలు వస్తున్నాయి. కానీ కంగారు పడకండి అయ్యా, మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధానం దయచేయగలడు, మనం ఆరాధిస్తున్న దేవుడు కన్నీటిని నాట్యముగా మార్చగలడు. ఏ సమయంలో ఏదైతే అవసరమో వాటన్నిటినీ సమయానికి ఇవ్వగలిగిన వాడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. దేవుని వాక్యాలు నాకు చాలా ఆదరణ కలిగించిన మాట కీర్తనల భాగము 147వ కీర్తన 3వ మాట చదవగలిగితే, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయమును కట్టువాడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితాలను నా ప్రభు నెరవేర్చునుగాక. గుండె చెదరని వారిని ఆయన బాగు చేస్తాడు. మనకు కలిగిన పరిస్థితులు బట్టి కొన్నిసార్లు మన హృదయం అంతా నలిగిపోయి ఉంటుంది, కన్నీటి పర్యాల మధ్యన మునిగిపోతాం. అందరూ పడుకున్నప్పుడు కొంతమంది ఒంటరిగా పడి ఏడుస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద వయసు కలిగిన వారు బైక్ని రోడ్డు పక్కన ఆపి వరట్ల కూర్చొని ఏడుస్తున్న సందర్భాలు ఎన్నో చూస్తూ వచ్చాను. కొంతమంది బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఏటో ఆలోచిస్తూ ఉంటారు, వెనకాల వెళ్తున్న వారు తిడుతూ ఉంటారు, ఏ కళ్ళు కనిపించట్లేదా అని. నాకు తెలుసు, ఆ బైక్ నడుపుతున్నప్పుడు కూడా చాలా ఆలోచనలు, మనసులో విపరీతమైన బాధ ఉండిపోవడం వల్ల కొన్నిసార్లు మనం ఎట్లా ప్రవర్తిస్తాం మనకు తెలియదు. కానీ గుండెల మీద చేతులు వేసుకున్న మాట చెప్పగలను, ఆ విరిగిపోయిన నలిగిపోయిన హృదయాన్ని నా ప్రభు బాగు చేయగలడు. మేము కూడా మా జీవితంలో చాలాసార్లు విరిగి నలిగిపోయాం. మేము కొన్నిసార్లు చేతులు పట్టుకుని ఇట్లా ప్రార్థన చేశాం, అయ్యా మేము ఇంక బ్రతకలేము, మమ్మల్ని తీసేసుకో ప్రభా, అప్పులు ఎక్కువైపోతూ ఉన్నాయి, మరణం మా దగ్గరికి వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిని మేము ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఒకరోజు నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నాకు ఇష్టమైన ఫోటో చూసుకుంటూ మా తల్లిగారు నా హాస్పిటల్ గదిలోకి రాగానే మా అమ్మ చేతిలో చేసేట్లా మాట్లాడానమ్మా, నేను ఇంక చనిపోతాను, నీకు ఇంకిద్దరే పిల్లలు, నాకు ఇష్టమైన ఫోటో ఇదిగో, నేను చనిపోతే దీన్ని ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టండి ఎన్నో బాధాకరమైన మాటలు మాట్లాడాను. ఎందుకంటే ఒంటరిని అయిపోయాను. నేను ఏ స్నేహితులనైతే ఎక్కువ ప్రేమించానో, ఏ స్నేహితులైతే ఎక్కువ అభిమానించానో వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ గుండెలు బాదుకుని ఏడ్చాను. ఇంకెందుకు బ్రతకడం, ఇంకెందుకు ఈ జీవితం అని. ఎందుకంటే నేను పాపములో జీవిస్తున్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని జీవించేశాను. ఆ పాపం వల్ల వచ్చిన జీతమే మరణం. ఆ మరణము నాకు రాగానే నా బ్రతికేంటో నాకు అర్థమైంది. ఈ విలువను కోల్పోయిన జీవితాన్ని ఎవరి చేతులు పెట్టాలో అర్థం కాలేదు. ఈ పాడైపోతున్న జీవితాన్ని ఎవరు బాగు చేస్తారో అర్థం కాలేదు. కానీ మా తల్లి నాకు స్వార్థ చెప్పింది, అయ్యా నిన్ను ప్రభు బాగు చేస్తాడు. నా శరీరాన్ని బాగు చేయకముందు దేవుడు నా హృదయాన్ని బాగు చేశాడు, నా ఆత్మీయ జీవితాన్ని బాగు చేశాడు, సంతోషము సమాధాన దేవుడు మాకు దయచేశాడు. ఈరోజు ఇంత చక్కటి అనుభవాలు, ఇంత చక్కటి సంతోషకరమైన పరిస్థితులు మా జీవితంలోకి రావడం గల కారణం ఏంటి తెలుసా? శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, గుండె విరిగిపోయి నలిగిపోయినప్పుడు మా పనికిరాని జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించాం. నా ప్రభు తారుమారు చేశాడు. ఎందుకో తెలుసా? తల్లి గర్భాన రూపించబడక ముందే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు ఆయన అరిచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడు గనక ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. సంగమా, మన పిల్లలకి మనం ధనం ఇస్తూ ఉంటాం, ధనం ఇవ్వగానే పిల్లలు ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ ఉంటారు.
ఎందుకో తెలుసా? అది వారు కష్టపడలేదు కాబట్టి. అదే మనం సంపాదించిన ధనాన్ని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా 10, 20 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించాం కాబట్టి. నిజంగా నేను అంటాను, దేవుడు కూడా మనల్ని ఆయన చేతుల మీద మనల్ని చెక్కున్నాడు గదా! ఆయన మనల్ని వృధాగా ఎందుకు వదిలేస్తాడు? ఆయన మన జీవితాన్ని పనికిరాని పాత్రలకు ఎందుకు విడిచిపెట్టేస్తాడు? ఆయన మనల్ని ఇష్టపడ్డాడు. ఆయన మనల్ని వెలపెట్టి కొన్నాడు గదా! ఆయన మనల్ని ఎప్పుడు పాడు చేయడు. మనల్ని బాగు చేసే దేవుడే. అదే దేవుడు ఈరోజు నీ కన్నీటిని చూస్తున్నాడు. రాబో దినాల్లో ఒక బలమైన సాక్ష్యాలు దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ పనికిరాని పాత్రను బాగు చేశాడయ్యా. అదే ధైర్యంతో అంటున్నాను, నీ కన్నీటిని దేవుడు తొడవబోతున్నాడు. నిన్ను దేవుడు అద్భుతమైన రీతిలో సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. రేపన్న రోజు మీ అందరూ ఘనమైన సాక్ష్యాలు చెప్పబోతూ ఉన్నారు. దేవుడు మీ అందరిని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ సంగమా ధైర్యంగా ఉండండి. చావు పరిష్కారం కాదు. మీరు సజీవులుగా ఉంటారు, గొప్ప సాక్షులుగా వాడబడతారు. యవనస్తులు, ఈ వీడియో చూస్తున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ వయసులో ఏది అవసరమో, ఏ సమయాన్ని ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తారు. ఆరోగ్యాన్ని మీకు ఇస్తారు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.